వేస్ట్ అండి లైఫ్. నాకు బ్రతకాలని లేదు, అందుకే నేను చనిపోవడానికి వెళ్తున్నాను. ఆ దేవుడు ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరికి తలరాత రాస్తాడు. నువ్వు నీ జీవిత మధ్యలో ఆత్మహత్య చేసుకో అని నీ తలరాతలో రాయడు. నీకిచ్చే స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ ఆ దేవుడిని కించపరుస్తున్నావు. ఒక వ్యక్తి చనిపోవాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని వెనుక తన మనసును బాధపెట్టే ఏదో ఒక విషయం ఉండొచ్చు. అది చదువు కావచ్చు, ప్రేమ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. నేను ఇప్పుడు చనిపోవడానికి కారణం మాత్రం ప్రేమే. 2 సంవత్సరాలు ఒక అమ్మాయిని సిన్సియర్గా నేను లవ్ చేస్తే 2 క్షణాల్లో నా ప్రేమ వద్దనుకుని వెళ్ళిపోయింది. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఓకే అంటే ఆ క్షణం, అదే అమ్మాయి వద్దంటే ఒక ప్రేమ సక్సెస్ అయితే ఎంత ఆనందంగా ఉంటుందో, అదే ప్రేమ ఫెయిల్ అయితే అంతకు మించి బాధ ఉంటుంది. ఈ ప్రేమ మీద నమ్మకం పోయింది. ఆయన నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను ప్రేమించే అమ్మాయి కూడా నన్ను వద్దనుకున్నాను. నేను ఎందుకు బ్రతకాలి? చచ్చిపోతాను. ప్రతిరోజు నా బండి మీద బడికి వెళ్ళకపోతే అవుదా? అవును మరి, ఇది పెద్ద అఫ్జెట్ బండి అని డొక్కు బండి వేసుకోండి. తొక్కలో బండి వెళ్ళబోయ్. ఇక్కడ అనంప్లాయ్ అమ్మా. అది సరే, ఎక్కడికి స్పీడ్కి వెళ్ళిపోతున్నా? పార్క్కి వెళ్తున్నా, చైత్రంకి వెళ్ళడానికి. మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికేనా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ చిన్నాడు పెళ్లి కూతురు సీరియల్ అందవదు, నీ లవ్ స్టోరీ కూడా అందవదు. అందుకే ఈరోజు ఎలాగైనా చెప్పాలనుకుంటున్నా. హలో, మిమ్మల్ని ఒక్కసారి ఎన్ని రోజులండి మీరు నన్ను చూడడం, నేను మిమ్మల్ని చూడడం? మీరు ఒప్పుకుంటే నేను ప్రపోజ్ చేసుకుని పోతా.
ఇలా చాటింగ్లు, మీటింగ్లు, గిఫ్ట్లు, ప్రపంచంలో మాకు మేమే అన్నట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రతిరోజు కొత్తగా ఉండేది. మాకు తెలియకుండానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ నా జీవితాన్ని తలకిందులు చేసే రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఈ క్షణం నా మనసులో వినిపించే ఒకే ఒక్క మాట, బ్రతకడం చేత కాకపోతే చచ్చిపో, చేత కాకపోతే చచ్చిపో, చేత కాకపోతే చచ్చిపో, చేత కాకపోతే చచ్చిపో. ఎంతలా లవ్ చేశాను, నాకంటే ఎక్కువగా లవ్ చేశాను. ఏ లవ్ చేయడం రాదా? లవ్ చేయలేనా? అమ్మాయి వద్దంటుంది, ప్రేమ చచ్చిపో ఉంటుంది. నేను చేసేది తప్ప రైట్? అమ్మాయికి ప్రేమకే తెలియదు. ఏమైంది? ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పావు? నీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. చెప్తే నువ్వేమైపోతావో అని భయంగా ఉంది ఆకాష్. ఏం కాదు, చెప్పు. నీ నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా. ఏంటి జోక్ చేస్తున్నావా? అవును, ఈ 2 సంవత్సరాల ప్రేమ జోక్గా తీసుకున్నా. నా లైఫ్లో నువ్వు లేకుంటేనే సంతోషం. నువ్వు, నీ ప్రేమ నాకొద్దు. మనం విడిపోదాం అంతే. ఈ క్షణం నుంచి నీ దారి నీది, నా దారి నాది. అసలు ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? సింపుల్, మన అంత చిన్న సంబంధం. ప్రాసెస్లో నేను ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? గుర్తొచ్చావు ఆకాష్. ఒకవైపు నువ్వు, మరోవైపు తను చూస్తే నువ్వు నాకు కరెక్ట్ కాదనిపించింది. మా పేరెంట్స్ కష్టంలో ఉన్నా నాకు కష్టం లేకుండా పెంచారు. మళ్ళీ ఈ మాట చెప్పి వాళ్ళని కష్టపెట్టాలా? మరి నా ప్రేమ? ఈ ప్రేమ 50,000 శాలరీ ఇవ్వదు. ఈ ప్రేమ పెంచి పోషించదు. ఓ శాలరీయా? ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావు? ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే నువ్వు అనుకున్న లైఫ్ వస్తుంది కదా. చూడు ఆకాష్, మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నువ్వు చదివి జాబ్ రావాలంటే చాలా టైం పడుతుంది. మినిమం 5-6 ఇయర్స్. అంతవరకు మా పేరెంట్స్కి భారంగా ఉండాలా? ఓ అలాగా. అయినా మీ అమ్మాయిలు ఎలా చేంజ్ అయిపోతారు? ప్రేమించేవాడు నచ్చితే వాడిని పెళ్లి చేసుకుంటారు. బోర్ కొడితే ఇలా సోచి చెప్పి తప్పించుకుంటారు. అవతల వాళ్ళ ఫీలింగ్స్తో పని లేదు మీకు. అలా కదా ఆకాష్, నా ఉద్దేశం నువ్వు. చాలు, ఇంకా చాలు. నీ పేరెంట్స్ నీ గురించి బాధపడతారని నన్ను బాధ పెట్టి నీ లైఫ్ చూసుకున్నా. మరి నేను 2 సంవత్సరాల ప్రేమను 2 క్షణాల్లో మర్చిపోయాను. ఆ దేవుడు చివరి క్షణంలో ఒక పరీక్ష పెడతాడు. పేరెంట్స్, ప్రేమ, జీవితం. మీ పేరెంట్స్ కోసం మీరు ఎంతోగానో ప్రేమించే ప్రేమను వదిలి మీకు ఇష్టం లేని జీవితాన్ని దుఃఖంతో బ్రతికేస్తారు. ప్రేమ, పెళ్ళిళ్ళు అనేవి మా చేతుల్లో లేవు. కష్టంగా ఉన్న జీవితాన్ని కూడా ఇష్టంగా బ్రతకాలి. అయ్యో, నేను ఒకరిని లవ్ చేయాల్సి వస్తుందని ఆ క్షణం నీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే నాలాంటి వాడికి బాధ అనే పదమే దగ్గరికి రాదు కదా. అయినా నీ మనసు అర్థం చేసుకుని నాకన్నా అర్థం చేసుకోలేని నీ పేరెంట్స్ ఎక్కువైపోయారు, అంతేనా? అంతే. అదంతా నాకు తెలియదు. నువ్వు లేకుండా నేను ఉండగలనా? నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? ఎంత చెప్పినా వినిపించుకోవా? చేత కాకపోతే చచ్చిపో, చేత కాకపోతే
నేను చేసేది తప్ప రైట్ అమ్మాయికి ప్రేమకే తెలియదు. ఒక్క క్షణం. నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్టేనా? ఎవడ కాదన్నాడు? చచ్చిపో. ఈ భూమి మీద చాలా సమస్యలు ఉన్నాయి, దానికి చావుంటే పరిష్కారం. నేనుంటే ఏం ఉపయోగం? నువ్వు చచ్చిపో. గెలిచినప్పుడు జ్ఞాపకాలు మిగులుతాయి, ఓడినప్పుడు అనుభవాలు మిగులుతాయి. గెలుస్తామో ఓడతామో తెలియని ప్రేమలో పడితే కన్నీళ్ళే మిగులుతాయి. అవన్నీ మనకెందుకు? బ్రతకడం చేత కానప్పుడు చచ్చిపోవడమే కరెక్ట్. చూడాలి, గతంలో నిన్ను బాధ పెట్టిన విషయాలు మర్చిపోవడం కాదు. ఎక్కడుండో ఇక్కడికి వచ్చాను. చచ్చిపో. జీవితంలోకి ప్రేమ అనేది నువ్వు చచ్చిపోవడానికి రాదు. ఆలోచించు. వద్దు, ఆలోచించు. నువ్వు చేస్తే కరెక్టే. చచ్చిపో. కాదు, ఆలోచించు. చెంచొద్దు, చచ్చిపో. కాదు, ఆలోచించు. వద్దా? కాదు, ఆలోచించు. చచ్చిపో. ఒకసారి ఆలోచించు. టైం వేస్ట్. నీ లైఫ్ పోతే చచ్చిపో. నేను చెప్పేది విను. చచ్చిపో. వద్దు, చచ్చిపో. వద్దు, చచ్చిపో. వద్దు, చచ్చిపో. వద్దు, నేను చెప్తూ విను. వద్దు, వాడు మాట నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. ఎవరికోసం బతకాలి? చచ్చిపో. చూడాకస్, ఇలాంటి టైంలోనే ఎవరికైనా రెండు ఆలోచనలు కన్ఫ్యూజ్ చేస్తాయి. నీ కన్ఫ్యూజన్ క్లారిటీ కావాలంటే నువ్వు చనిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ఎప్పుడు నువ్వు ఇచ్చే లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న పాప, నువ్వు చనిపోయావని తెలిసి బాధపడుతున్న అమ్మాయి, ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. నువ్వు రావు, లేవు అని తెలుసుకున్న పాప, నువ్వు లిఫ్ట్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఎవడో లిఫ్ట్ ఇస్తున్నాడు. నువ్వింకా రావు, లేవు అని తెలుసుకున్న అమ్మాయి, నువ్వు ఉండాల్సిన ప్లేస్లో పక్కన ఎవడో ఉన్నాడు. కానీ నీ పేరెంట్స్ నువ్వింక మాకు లేవు, ఎప్పటికీ తిరిగి రావు అని తెలిసి ఎన్ని రోజులైనా బాధపడుతూనే ఉంటారు. నువ్వు కొడుకుగా ఉన్న ప్లేస్లోకి ఇంక ఎవ్వడూ రాడు. నువ్వు లేకపోయినా నువ్వు చేసే ప్రతి పనిలోని ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు. కానీ నీ పేరెంట్స్ విషయంలో అది ఎప్పటికీ జరగదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా అందంగా ఆలోచిస్తే ప్రతి విషయం అందమైన ఆవేశం. ఇలాంటి ఈ ఒక్క ప్రేమ విషయమే కాదు, చదువు, ర్యాగింగ్, పెళ్ళి, గేమ్స్, బిజినెస్, బెట్టింగ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో. ఏమీ చేయలేకపోతున్నామని, ఏది తెలియట్లేదని, ఏమీ అర్థం కావట్లేదని, జీవితంలో అపజయాలు ఎదురయ్యాయని కృంగిపోయి ఆత్మహత్య చేసుకునేవారు చావటానికి ఉన్నది ఒకే ఒక్క మార్గమని, బ్రతికేందుకు కోటి మార్గాలు ఉన్నాయని గ్రహించి ఆ మార్గాలకి అన్వేషించి దొరికిన మార్గంలో పట్టుసడైన లక్ష్యంలో ప్రయాణం కొనసాగించాలి. నెంబర్ 1గా నిలిచే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నది పిల్లల కోసం. మనం చనిపోయి మన తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగల్చొద్దు. ప్రేమగా చూసుకునే ప్రతి తల్లిదండ్రులకి ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం. ఓకే. అనగా నువ్వు డైలాగ్ చెప్తే అవును మరి అబ్జెక్ట్ బండి ఇది తొక్కల బండి అనుకుని ఎక్కువ గతంలో బాధ పెట్టిన విషయాలన్నీ మర్చిపో. చూడరు, ఎలాంటి టైంలోనే ఎవరికైనా రెండు ఆలోచనలు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ కావాలంటే